24వ పాట పాడుకుందాం. దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయనను స్తుతించున్న ప్రాణమా. ఆరాధన గీతముల పాటల పుస్తకం నుంచి 124వ పాట పాడుకుందాం. 124. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించున్న ప్రాణమా. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించున్న ప్రాణమా. ఏ అపాయము రాకుండా నిన్ను దివారాత్రులు కాపాడువాడు. ఏ అపాయము రాకుండా నిన్ను దివారాత్రులు కాపాడువాడు. ప్రతి క్షణం నీ పక్షముండు రక్షకుడు. ప్రతి క్షణం నీ పక్షముండు రక్షకుడు. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించున్న ప్రాణమా. చీకటిని వెలుగుగా చేసి ఆయన నీ ముందు పోవువాడు. చీకటిని వెలుగుగా చేసి ఆయన నీ ముందు పోవువాడు. సత్యమగు జీవమగు మార్గమేసే. సత్యమగు జీవమగు మార్గమేసే. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించున్న ప్రాణమా. నీకు సహాయము చేయువాడు సదాదనువాడు ఆయనే. నీకు సహాయము చేయువాడు సదాదనువాడు ఆయనే. ఆధారము ఆధారణ ఆయనలో. ఆధారము ఆధారణ ఆయనలో. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించున్న ప్రాణమా. నీకు విరోధముగా రూపించిన ఏ విధాయుధమును వదలదు. నీకు విరోధముగా రూపించిన ఏ విధాయుధమును వదలదు. శత్రువులు మిత్రులుగా మారుదురు. శత్రువులు మిత్రులుగా మారుదురు. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించున్న ప్రాణమా. పర్వతములు తొలగిపోయినను తన కృప నిన్ను ఎన్నడూ వీడదు. పర్వతములు తొలగిపోయినను తన కృప నిన్ను ఎన్నడూ వీడదు. కనికర సంపన్నుడు నీ దేవుడు. కనికర సంపన్నుడు నీ దేవుడు. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించున్న ప్రాణమా.
నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడాని ఘనమైన పాదాలు కొందనాలు. నీ యందు నిరీక్షణ ఉంచి తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు నేను స్తుతించమని భక్తుడు ప్రభువా. ఆ రీతిగా నేను దేవా తండ్రి మేము నిన్ను స్తుతించగలిగే మెట్టును నాకు మాకు మీరు దయచేయండి. సైతాని శక్తుల యొక్క ప్రభావమును యేసునామములో గర్దించుము. అంధకార శక్తుల యొక్క ప్రభావమును యేసునామములో గర్దించుము. నీ ఆత్మ మాకు నాకు దయచేసి మీరే దేవా నీ సత్య సువార్తను దేవా తండ్రి అనేక ప్రాంతములకు అందించి బలపరచుము. పాపుల ప్రధానులను పరిశుద్ధుల అల్పుడని జ్ఞాపకం చేసుకుని నన్ను దేవా నీ నోటిగా నీ బోరుగా నీ పనిముట్టుగా వాడుకొనుము. నాలో ఏ నీతి లేదు ప్రభా. నేను కేవలము దేవా తండ్రి దేవా దుర్మార్గుడను దుష్టుడను దౌర్భాగ్యుడను. నన్ను క్షమించుము తండ్రి. నీ ఆత్మచేత నన్ను నిలువెల్ల కడిగి దేవా నన్ను దహించి బలపరిచి ఈ వాక్యం ద్వారా మొదట నాతో మాట్లాడమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొని పొందుకొని చిన్నాం పరమ తండ్రి. ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. బయట నిద్రపోతున్న వాళ్ళకి కూడా వందనాలు. నిద్రపోతున్నారా? మిమ్మల్ని అడుగుతాను. నిద్రపోవట్లేకపోతే మంచిది కనుక ఎవరు నిద్రపోవద్దు, ముచ్చట్లు పెట్టుకోవద్దు. ఈ దినము మరి సాక్ష్యము ఎందు నిమిత్తమై ప్రార్థన పెట్టామో చెప్పారు. దాని నిమిత్తమై మాట్లాడాలని దేవుని నడిపింపు మేరకు మరి సహోదరి శారా మనతో పంచుకున్న మాటలు బట్టి ఆమె చెప్పిన అనంతరము దేవుడు నాకు ఇచ్చిన నడిపింపుని బట్టి మీతో మాట్లాడడానికి పూనుకుంటా ఉన్నాను. దేవుని వాక్యం చూద్దాం. సమూయేలు రాసిన మొదటి గ్రంథము. సమూయేలు రాసిన మొదటి గ్రంథము. సమూయేలు రాసిన మొదటి గ్రంథము. మొదటి అధ్యాయము 6వ వచనం నుంచి చూద్దాం. యెహోవా మైక్ లేదా మీ దగ్గర? యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసియున్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్నా ఆమెను విసిగించుటకై ఆమెకు కోపము పుట్టించుచు వచ్చెను. ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయుచునుండగా హన్నా యెహోవా మందిరమునకు పోవునప్పుడెల్లా అది ఆమెకు కోపము పుట్టించెను. కనుక సరిపోతుందండి. ఇక్కడ ఈ హన్నా గురించి అందరికీ తెలుసు. స్త్రీల కూడికలో చాలాసార్లు అనేక మంది మాట్లాడి ఉండవచ్చు. కానీ ఒక అంశమును దేవుడు నాకు బయలుపరిచినప్పుడు ఈ దినము దాని విషయమై మాట్లాడని ఆశపడుతూ ఉన్నాను. గత గురువారము గాంధీనగర్లో మాట్లాడాను శకునములు చూడకూడదని. కానీ ఈ దినము ఒక విచారకరమైన వార్త ఏంటంటే ఆ కూటములో ఆ వ్యక్తికి ఒక దర్శనం వచ్చింది. ఏమనంటే కంటికి ఏదో పెద్ద గాయం తగిలినట్టు 3 సార్లు దర్శనం వచ్చింది ఆయనకి. 3వసారి దర్శనం వచ్చినప్పుడు నాకు చెప్పాడు, అయ్యా నాకు ఇలా దర్శనం వచ్చిందండి,
కనుక ఇంట్లో ప్రార్థన పెట్టండి, నాకు భయం వేస్తుంది అన్నాడు. మరి దేవుడు ఎందుకు మాట్లాడించాడో తెలీదు. ఆ మాటల్లో నేను మాట్లాడేటప్పుడు నేను యెషయా గ్రంథంలోంచి మాట్లాడుతూ, నక్షత్రకులు మాసచర్య చెప్పువారు నిలువబడి నీ మీదకి వచ్చినది రాకుండా తప్పించి రక్షించుదరేమో ఆలోచించుకొనుము. వారు కొయ్య కాలువలే ఐరి అగ్ని వారిని కాల్చివేయుచున్నది, నేను రక్షించేవాడు ఒక్కడైనను లేడు. ఈ మాట మాట్లాడుతూ ఉన్నాను ఎందుకంటే చాలాసార్లు క్రైస్తవులుగా పిలువబడుచు పేరు పొందిన మనము ఈ రీతిగా ప్రవర్తిస్తూ ఉంటాము. ఎందువల్ల మాట్లాడాలో నాకు తెలియదు, కానీ తర్వాత నాకు సంఘస్థులు చెప్పింది ఏంటంటే, ఆయన ఎక్కడికి వెళ్ళినా అలా చూసి వెళ్తారు, ఇలాగా చూసి వెళ్తాడు ఆయన. ఎలాగా నక్షత్రము ఈవేళ తిథి ఏంటి, ఈవేళ రాశి ఏంటి, ఈవేళ అదేంటి ఇదేంటి చూసి వెళ్తారు. కనుక అటు ఇటుగా యెషయా 43:13 ఆ మాట ఉంటుంది. 47:13 నీ విస్తారమైన యోచన అనగా ఆలోచన వలన నీవు అలసి ఉన్నావు. జ్యోతిష్కులు నక్షత్ర సూచకులు మాచర్య చెప్పువారు నిలబడి నీ మీదికి వచ్చినది రాకుండా నిన్ను తప్పించి రక్షించుదరేమో ఆలోచించు. వారు కొయ్య కాలువలైరి అగ్ని వారిని కాల్చివేయుచున్నది. జ్వాల యొక్క బలము నుండి తప్పించుకోలేక ఉన్నారు. అది కాచుకొనుటకు కాదు, ఎదుట కూర్చుండి కాచుకొనదగినది కాదు. నీవు ఎవరి కొరకు ప్రయాసపడి అలసితివో వారిని అలాగునే జరుగుచున్నది. నీ బాల్యము మొదలుకొని నీతో వ్యాపారము చేయవారు తమ తమ చోట్లకు వెళ్ళిపోచున్నారు. నిన్ను రక్షించేవాడు ఒక్కడైనను ఉండడు. ఈ మాట కొంచెం కఠినంగానే మాట్లాడాను దైవ ఆవేశాన్ని బట్టి. దినమందు ఆ కుమారుడికి ఒక భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది. విచారం, నేను ప్రార్థన ఉండగా ఫోన్ వచ్చింది. పాస్టర్ గారు ఆండ్రూ వెళ్ళి ప్రార్థన చేసి వచ్చారు. ఎందుకంటే దేవుని సన్నిధిలో నడుచుకుంటున్న మనకి ఇవి తగిన కార్యములు కాదు. మనము దేవుడే చెప్పాడు, అయితే వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు, నిలువెచ్చని స్థితి ఉంటే బయటకు ఉమ్మి వేస్తానని. కనుక అనేక పర్యాయాలు మనము కొన్ని లోక ఒత్తిళ్ళు బట్టి అటు ఇటుగా ఉంటాము. తెలియక చేస్తే పౌలు అంటున్నాడు, నేను క్షమించబడ్డాను. తెలియక చేసిన కాలంలో ఏమి కాదు, కానీ తెలుసుండి చేస్తే దేవుడు రోషము గల దేవుడు. కనుక ఈ విషయాన్ని గమనించండి. ఆ కుమారుడి కోసం ప్రార్థన చేయండి. ఇక్కడ సమూయేలులోని ఈయనకి ఇద్దరు భార్యలు ఉన్నారు. ఆ కాలంలో ధర్మశాస్త్రము ఇంకా సరిగా అవగాహన లేని సమయము, పాత నిబంధన కాలము గనుక అలాగ ఉండడము. ఆ దినములో దానిని పెద్ద పట్టించుకునే పాపములో పరిగణించేవారు కాదు. అయితే మొదటి భార్యకి బిడ్డలు ఉన్నారంట, రెండో భార్య అయిన హన్నాకి బిడ్డలు లేరు. సరే, బిడ్డలు లేకపోతే ఈయన ఏం చేసేవాడు? సాధారణంగా ఏ భర్త అయినా బిడ్డలు కన్నా భార్యనే ప్రేమిస్తారు. బిడ్డలు లేకపోతే ఏదేదో మాట్లాడతారు కదా, ఆ రీతిగా మాట్లాడాలి. కానీ ఇక్కడ ఈ వ్యక్తి యజమానుడు రివర్స్ ఉన్నాడు. ఏం చేస్తాడంటే, ఆమె మొదటి భార్యకి ఒక జత బట్టలు ఇస్తే రెండో భార్యకి 2 జతలు ఇచ్చేవాడంట. దానివల్ల మొదటి భార్యకి ఏమొచ్చేది? కోపం వచ్చింది. ప్రతి సంవత్సరం పండక్కి ఆమెకు 2 జతల బట్టలు, చిన్న భార్యకి పెద్దవాడికి 1 జత బట్టలే. దానివల్ల ఏం చేసింది మొదటి భార్య చూద్దాం. 7వ వచనం, ఎల్కానా ఆమెను ఏటేటా
ఆ రీతిగా చేయుచుండగా హన్నా యెహోవా మందిరమునకు పోయినప్పుడెల్లా అది ఆమెకు కోపం పుట్టించెను గనుక ఆమె భోజనం చేయక ఏడ్చుచు వచ్చెను. చూడండి, జాగ్రత్తగా వినండి, స్త్రీలు బాగా వినాలి ఈ మాటలు. ఏం చేసేదంట? భార్యకు కోపం వచ్చే పనులు చేసేది. కోపం వస్తే కొంతమంది తినరు, కానీ కొంతమంది రాత్రి లేచి తినేస్తారు. కొంతమంది ఎవరు చూడనప్పుడు దుప్పటి ముసుకేసుకుని ఎవరైనా బ్రతిమలాడతారా నన్ను లేదా అని చూస్తారు. పురుషులు గమనించాలి విషయం. అయితే పురుషులు ఒకవేళ వంటగదిలో వెళ్ళే అలవాటు ఉన్న పురుషులకే తెలుస్తుంది అక్కడ తెపాల ఖాళీ అయిందా లేదని. లేకపోతే ఇంకొక పని చేస్తారు, తినేసి ఉదయం అంట్లు తోమేస్తే తెలియదు కదా అందులో అన్నం ఉందా మిగిలిందని. కనుక ఇక్కడ హన్నా అలాగ చేయలేదు. ఆమె కరెక్ట్గా ఏటేటా పండగ దినమందు ఆమె ప్రార్థనకి దేవుని మందిరంకి వెళ్ళే టైంలో ఆమెను విసిగిస్తే ఈమె మంచి బిర్యానీ ఏం వండుకున్న తినేది కాదంట. ఆ రీతిగా దినములు జరుగుతూ ఉన్నాయి. ఆ దినముగా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఏం జరిగిందో చూద్దాం. గనుక ఏడ్చుచు వచ్చెను ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, అన్నా నువ్వెందుకు ఏడ్చున్నావు? నీ భోజనం మానుట ఎలా? నీకు ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా. అక్కడ వేరే బైబిల్, అదే బైబిలా? డ్రామా డైలాగులా? ఓకే, సరే అయితే చదువు, పర్లేదు చదువు. విశేషమైన వాడను కానా అని ఆమెతో చెప్పుచు వచ్చెను. ఇక్కడ భర్త కొంత ఓదార్పు చేయాలని చూస్తున్నాడు. ఎవరిని? భార్యను. 10 మంది కొడుకులు నీకు పుట్టిన వారందరికంటే నేను ఎక్కువ కాదా? నీకు బిడ్డలు లేరని నువ్వు దిగులు పడుతున్నావా? ఎందుకు భోజనం మానేస్తున్నావు అని తన భార్యతో ఎలాగైనా భోజనము తినిపించాలని ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అయితే వారు షిలోహులో అన్నపానమును పుచ్చుకున్న తర్వాత హన్నా లేచి యాజకుడైన ఏలీ మందిర స్తంభము దగ్గర ఆసనము మీద కూర్చుని బహు దుఃఖాక్రాంతులై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చెను. సరిపోతుందండి. ముందు అన్నం తిన్నారా? తినలేదు. కానీ షిలోహులోకి వెళ్ళారు, దేవుని మందిరం దగ్గరికి వెళ్ళారు. బయట కాళ్ళు చేతులు కడుక్కున్నారు, ఏం చేశారు తెలియదు, కానీ అక్కడ అన్నపానములు పుచ్చుకున్నారు. పుచ్చుకున్న తర్వాత భర్త ఏమైనా తెలీదు, కానీ భార్య అయిన హన్నా దేవుని మందిరంలోకి దగ్గరికి లోపలికి వెళ్ళింది. అక్కడ స్తంభం ఉంది, దేవుని మందిరంలోని ఒక స్తంభం ఉంది, ఒక పిల్లర్ ఉంది. అక్కడ ఆయన కూర్చున్నాడు. ఎవరు? దైవజనుడైన ఏలీ. సాధారణంగా కొన్ని సంఘాల్లో ప్రతిరోజు కేథలిక్ సంఘాల్లో పండగ అప్పుడు కనబడుతూ ఉంటారు. ఏంటంటే వారు కుర్చీ కూర్చుంటారు. ఎవరైనా వచ్చి వారితో ఆశీర్వాదం తీసుకుని కొంత కానుకిచ్చి వెళ్తూ ఉంటారు. ఆ రీతిగానే ఏలీ కూడా స్తంభము దగ్గర ఒక కుర్చీ వేసుకుని కూర్చున్నప్పుడు ఎవరు వచ్చినా ఆ యొక్క దైవజనుని దాటి వెళ్ళడానికి వీలు లేదు. ప్రతి ఒక్కరు ఆయన చూడాలి. వందనం పెడితే వందనం పెడతారు, లేకపోతే ప్రార్థన చేయించుకోవాలి, ప్రార్థన చేస్తారు. ఆయనతో ఏదైనా సమస్యలుంటే చెప్పి వెళ్తారు. అయితే ఇక్కడేం జరిగింది చూద్దాం. ఈమె అక్కడికి వచ్చింది, ప్రార్థన చేస్తా ఉంది, బహుగా ఏడ్చుచు సైన్యములకు అధిపతి యెహోవా నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకుని నీ సేవకురాలైన నాకు మగ పిల్లను దయచేసి వాని తల మీదకి శారపు కత్తి
ఎన్నటికి వాడు బ్రతుకు దినములన్నీ నేను ఆ కుమారుణ్ణి యెహోవానగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను. హన్నా ఆసక్తి గొప్పదే, హన్నాలో ఉన్న రోషము కూడా గొప్పదే. ఇప్పుడు బిడ్డలు లేరని ఎవరైనా అడిగారా? భర్త కూడా బిడ్డలు లేరని తక్కువ చూపు చూడలేదు సరికదా 2 చేతులు ఇస్తున్నాడు. ఇంకేంటి, ఇంకా ఏడుస్తుంటే అమ్మ స్వీటీ డార్లింగ్ అని చెప్పి భోజనం తినిపిస్తున్నాడు. ఎవరు చెప్పండి? ఎల్కానా. అక్కడ ఉంది, అక్కడ అన్నీ మాట్లాడుతున్నాడు కదా. నేను అందరికన్నా ఎక్కువ కదా, నువ్వెందుకు తినట్లేదు, ఇవి రీతిగా మన భాషలో మాట్లాడుకుంటే ఎన్నో రకములుగా ఆమెను ఓదార్చి ఆమె కన్నీరు తుడిచే ప్రయత్నము చేస్తూ ఉన్నాడు. మంచిదే, అలా ప్రేమ కలిగి ఉండకూడదని నేను చెప్పటం లేదు. కానీ ఇక్కడ జరిగిన సన్నివేశంలోని ముందు వచనంలోనే చెప్పబడింది, అక్కడ దైవజనుడు స్తంభము దగ్గర ఆసనం మీద కూర్చుని ఉండెను. ఈమె దాటి వెళ్ళింది. కానీ దైవజన్ని పలకరించిందో లేదో అక్కడ రాయబడలేదు. ఒకవేళ దైవజనుడు కనుక వందనాలు చెప్పి సైలెంట్గా వెళ్ళిపోయి ఆమె పని ఆమె చేస్తూ ఉంది, ప్రార్థన చేస్తూ ఉంది. కానీ దైవజనుడు మాత్రము ఆమెను కనిపెడతా ఉన్నాడు. ఆమె పెదవులు ఏం మాట్లాడుతున్నాయి, బహు శ్రద్ధతోటి ఆమె ప్రార్థన ఏమై ఉంటుంది, ఎందుకింత దుఃఖముతో వచ్చింది అంటే ఆమె ఆ యొక్క ముఖద్వారము నుంచి దైవజనుడు దాటుకుని వెళ్ళే తీరు, దైవజనుడి యొక్క స్థితి, దైవజనుడి ఆమె యొక్క ఏకాగ్రతను పరిశీలించే రీతిగా ఆమె యొక్క వైఖరి కనబడతా ఉంది. దాని అర్థం ఏంటంటే ఆమె చాలా స్పీడ్గా లోపలికి వచ్చేసి ఉండొచ్చు. ఎప్పుడు వెళ్తానో ఇప్పుడు ప్రార్థన చేసుకుంటాను, నాకు ఏమైనా సరే బిడ్డలు కలగాలి. ఏ బిడ్డ కావాలి? మగ బిడ్డే కావాలి. పౌరుషం ఉంది, రోషం ఉంది, కన్నీరు ఉంది. ఎవరైనా ఏదైనా మాట అంటే అన్నం అలిగి కూర్చునే పరిస్థితి కూడా అన్నకి ఉంది. ఈమె ఆ రోషము, ఆ యొక్క బయట తనకి ఎదురైన తన ప్రత్యర్థి అయిన పెనిన్న ఆమెతో మాట్లాడిన వైఖరిని బట్టి అక్కడ ఎవరున్నారో కూడా లెక్క చేయకుండా లోపలికి వెళ్తూ ఉంది. కొన్నిసార్లు మనం అదే చేస్తాం. దేవుని మందిరంలో ఏం చేస్తామండి, ఎవరో ఏదో అన్నారని సంఘానికి రావడం మానేస్తాం, అలుగుతాం. ఎవరో ఏదో అన్నారని దైవజనుడి మాట కూడా వినకుండా విన్నట్లుగా వెళ్ళిపోతూ ఉంటాము. హన్నా క్యారెక్టర్ అదే. హన్నా వెళ్ళిపోయినా దైవజనుడు మాత్రము ఆమెను ఏం చేస్తున్నాడు? పరిశీలిస్తూ కనిపెడుతూ ఉన్నాడు. ఈమె నాకు చెప్పి వెళ్ళలేదు గనుక, ఈమె నాతో మాట్లాడలేదు కనుక, నా దగ్గరకు వచ్చి ఏమీ చెప్పలేదు కనుక నీకెందుకు, ఆమె కర్మ పని ప్రార్థన చేసుకుని వెళ్తుందో మాంతుందో ఓడుతుందో నాకెందుకు అనుకోలేదు. ఆయన కనిపెడుతూ ఆ యొక్క ఆసనం మీద కుర్చీ మీద కూర్చుని కనిపెడతా ఉన్నాడు. కనిపెట్టిన తర్వాత 12వ వచనము, ఏలయనగా హన్నా తన మనస్సులోనే చెప్పుకొనుచుండెను. మాత్రము ప్రార్థన కూడా ఎవరికి వినబడకుండా చెయ్యాలని హన్నా ఇష్టపడుతుంది. నా బాధ నేను దేవునికే చెప్పుకుంటాను, ఎవరు చెప్పినా తీర్చలేరు. భర్త ఓదారుస్తాడు, వాళ్ళు ఓదారుస్తాడు. దైవజనుడు కనిపెడుతున్నా తన హృదయంలో ఉన్న బాధను వలకపోయలేకపోతా ఉంది, కన్నీరు కారుస్తుంది. కానీ కొన్నిసార్లు మనకు బాధ ఎక్కువైనప్పుడు ఎవరితో అయినా చెప్పుకోకపోతే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇక్కడ హన్నా చెప్తుంది, ప్రార్థన చేస్తుంది. హన్నా ప్రార్థన తప్పుపడడానికి లేదు, హన్నా విధానాన్ని తప్పుపడడానికి లేదు. కానీ కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే ప్రార్థన చేసేటప్పుడు మన మనసులో ఆయాసం పెట్టుకుని ప్రార్థన చేస్తాము, మన మనసులో పగ పెట్టుకుని ప్రార్థన చేస్తాము, మన మనసులో కలహం పెట్టుకుని ప్రార్థన చేస్తాము.
హన్నా ప్రార్థన చేసింది, కన్నీరుతో ప్రార్థన చేసింది. యెహోవా సన్నిధిలో ఆమె హృదయమంతా కుమ్మరించినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే ఆమె పెదవులు మాత్రము కదులుచుండి ఆమె స్వరము వినబడకయుండెను గనుక ఏలి ఆమె మత్తురాలై ఉన్నదనుకొని ఎంతవరకు నీవు మత్తురాలయందు నీవు ద్రాక్షారసమును నీ యొద్ద నుండి తీసివేయుమని చెప్పగా హన్నా అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఃఖము గలదానినై ఉన్నాను. నేను ద్రాక్షారసమునైనను మద్యపానమునైనను పానము చేయలేదు గాని నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. నీ సేవకురాలను పనికి మాలిన దానిగా ఎంచవద్దు. చూడండి, దైవజనుడు పరిశీలించినప్పుడు దైవజనుడికి అర్థమైంది ఏంటంటే, ఈమె కన్నీరు వటవట కారుస్తూ ఉంది, కానీ పెదవులు ఒకటే కదులుతున్నాయి, నోట్లో నుంచి చిన్న మాట కూడా దైవజనుడు పక్క నుంచి వింటున్నాడు కానీ వినబట్టలేదు. కనుక ఏలి ఈ దైవజనుడు ఏమనుకున్నాడంటే, ఈమె ఖచ్చితంగా ఏదో పుచ్చుకుని ప్రార్థనకి వచ్చింది, మత్తురాలై ఉంది. కనుక ఉండబట్టలేక దైవజనుడు అడగలేదా? అడిగేశాడు. ఏమా, ఎంతసేపు ఇంకలా మత్తులో ఉండి దేవుని సందుకు వస్తావు? నీ బ్రతుకు మార్చుకో, నీ ద్రాక్షారసం తీసివేయి, నీ ద్రాక్షారసం తీసివేసి నీ సారాయి, నీ గంజాయి, నీ సిగరెట్లు, త్రాగుడు అన్నీ ప్రక్కన పెట్టేయి, అప్పుడు రా ప్రార్థన చేసుకో అని కొంచెం కఠినంగానే మాట్లాడాడు దైవజనుడు. ఈమెకు కూడా ఆన్సర్ రోషంగా ఇచ్చింది. నీ సేవకురాలైన నన్ను పనికి మాలిదానిగా ఎంచవద్దు. ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది చెప్పండి? ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది? దైవజనుడు అక్కడ ఉన్నప్పుడు ఆయనని పరామర్శించి వెళ్ళవలసిన బాధ్యత ఉంది. దైవజనుడు అక్కడ పనేంటి? ఆయన పనేమీ లేదు. దైవజనుడు అక్కడ మందిరంలో ఎంత కూర్చున్నా అంటే, ప్రతి ఆత్మ, ప్రతి సంఘములో ఉన్న విశ్వాసి, మన భాషలో ప్రతి సంఘానికి ఏటేటా వస్తున్నవారు ఆయన దర్శించుకోవాలి. కొన్నిసార్లు అంటారు కదా, బయట సామెత ఉంటుంది, దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం ఇవ్వలేదంట. దేవుడు లోకంలో ఉన్న సామెత కొన్నిసార్లు మనం అన్వయించుకుంటే, కొన్నిసార్లు మన ప్రార్థనకి మన ప్రతిఫలము రాకపోవడానికి కారణం ఏంటంటే, చాలాసార్లు నేను కూడా అడుగుతూ ఉంటాను, మీ ప్రార్థన సమస్య ఏనుంటే చెప్పండి. ఎవరు చెప్పరు, అందరూ మౌనంగానే ఉంటారు. మైక్ ఇచ్చుకున్నాడు మాత్రం ఆళ్ళు వీళ్ళు వాళ్ళని ప్రార్థన చేస్తారు. అడిగింది ఎందుకు అంటే, ఆ విషయము అందరికీ తెలిస్తే అందరూ దాంట్లో ఏకీభవించి ప్రార్థన చేస్తారు అని. మనమేం చేస్తాము? మనము టైంకి రాము కనుక చెప్పలేము, ఒక్కొక్కసారి వచ్చినా చెప్పం. కనుక ప్రార్థన ఇస్తే మాత్రం చాలా పెద్ద ప్రార్థన చేస్తాం, మంచిదే. కానీ ఆ ప్రార్థన ఒక దైవజనుడు లేకపోతే ఇక్కడ నడిపిస్తున్న వారు ఎవరికైనా ప్రార్థన అవసరత ఉందా అని అడిగినప్పుడు చెప్పాలా వద్దా? చెప్పాలి. చెప్పకుండా ప్రార్థన చేస్తే హన్నా లాంటి ప్రార్థనలాగా ఉంటుంది. హన్నా ప్రార్థన నేను తక్కువ చేసి మాట్లాడట్లేదు, కానీ ఆమె చాలాసేపు ప్రార్థన చేసింది, హృదయం అంతా కుమ్మరించింది, కన్నీరు గాచింది. ఆమె ఎంత ఆమె వైఖరి నేను గమనిస్తూ ఉన్నప్పుడు, ఆమె చేస్తున్న ప్రార్థన ఎవరికి వినబడకూడదు. నేను దేవుని దగ్గర నుంచి పొందుకోవాలి, నా బాధ ఎవరికి తెలియకూడదు అనుకుంటా ఉంది. కానీ దైవజనుడు అడిగిన తర్వాత ఏం చెప్తుందంటే, నన్ను పనికి మాలిదానిగా ఎంచవద్దు, అత్యంతమైన కోపకారను బట్టి బహుగా నిట్టూర్పులు విడిచుచు నాలో నేను దీనిని చెప్పుకొనుచుంటిని అని ఏమంది? అత్యంత కోప కారణమును బట్టి. చెప్పానా లేదా? ఆమెకి చాలా కోపం ఉంది మనసులోని, కానీ వచ్చి ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుంది అన్న.
ఆమె లోపల కొంచెము పొగరున్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఆమె చెప్తుంది, ఖచ్చితంగా చెప్తుంది, నాకు అత్యంత కోప కారణం ఉంది. కోపము కలిగి ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడా? ఆలకించడు. నీవు కోపపడమన్నాడు కానీ దేవుడు పాపము చేయదు. సూర్యుడు అస్తమించు లోపుల నువ్వు వెళ్ళి ఏం చేయాలంట? సమాధాన పడాలి. ఇంకొకటి అన్నాడు దేవుడు, నీవు అర్పణ అర్పించడానికి వచ్చినప్పుడు ఏం నీకు ఎవరైనా విరోధమైన భావము కలదని జ్ఞాపకం వస్తే మొదటి నీ అర్పణ అక్కడ విడిచిపెట్టే. బైబిల్ అక్కడ పెట్టే, పాటల పుస్తకం పెట్టే, హ్యాండ్ బ్యాగ్ పెట్టే, అన్నీ ప్రక్కన పెట్టేసి మొదట వెళ్ళి నీ విరోధినితో సమాధాన పడము, అటు తర్వాత వచ్చి ప్రార్థన చెయ్యము. ఈమె చెప్తున్న మాట ఏంటంటే, నాకు కోపం ఉంది, కోప కారణమును బట్టి నేనేం చేస్తా ఉన్నాను? బహుగా ప్రార్థన చేస్తున్నాను. ఎందుకు చేస్తున్నాను? ఎవరికి వినబడకుంటే నా కోపం ఉంది కాబట్టి నా నోరు తెరవట్లేదు. అయితే ఏం జరిగింది చూద్దాం. అంతటా ఏలి నీవు క్షేమముగా వెళ్ళము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసిన మనవి ఆయన దయచేయునుగా కానీ ఆమెతో చెప్పగా. ఈమె ప్రార్థన చేసింది కానీ అక్కడ దైవజనుడు ఆశీర్వదించకపోతే నీకు అగునుగా కానీ అనకపోతే అవుతుందా? అవ్వదు. అందుకే దైవజనుడి దగ్గర కొంచెంసేపు ఏమి మొదట వెళ్ళినప్పుడే మాట్లాడుంటే ఇంతవరకు ఈ టాపిక్ వచ్చేదా? రాదు. వెళ్ళినప్పుడే అయ్యగారండి నా పరిస్థితి ఇది, మా తోటికోళ్ళు, లేకపోతే మీ భాషలో మా భాషలో ఏరాలా ఏదంటారు, ఏమంటారు? యారాలు. యారాలు ఇలాగ మాట్లాడుతూ ఉంది. నన్ను అన్నం తినలేదు, కాపుకి ఇచ్చి వచ్చేసి మా ఆయన బతిమలాడాడు, భోజనం పెట్టాడు, ప్రార్థన చేసుకోవడానికి వచ్చాను కనుక మీరు కూడా నా ప్రార్థనలో కొంచెం ఏకీభవించండి అంటే ఇదంతా వచ్చుండేది కాదు. ఆమె ప్రార్థన చేసింది, కన్నీరుతో ప్రార్థన చేసింది, దుఃఖముతో ప్రార్థన చేసింది, కోపముతో కూడా ప్రార్థన చేసింది. బలహీనత. మనం అనుకుంటాం మనం దేవునితో చాలా ఎక్కువసేపు ప్రార్థన చేసామని. ఎంత ఎక్కువసేపు చేసామని దేవుడు లెక్కలేడు. కానీ దేవుడు అన్నాడు, విరిగి నలిగిన మనసును అలక్ష్యము చేయడు. హన్నా ప్రార్థన చేసింది, చాలా ఎక్కువ సమయం చేసింది, ఈ వినబడకుండా చేసింది, కన్నీరుతో ప్రార్థన చేసింది, కోపంతో ప్రార్థన. ఎంత కోపం అంట? చాలా ఎక్కువ కోపంతో ప్రార్థన చేసింది. దైవజనుడు పక్కనే దగ్గరలోనే కుర్చీ వేసుకుని కూర్చున్న ఆయనకు కూడా వినబడకుండా పెదాలు కదిపిస్తుంది. కానీ అమ్మో దైవజనుడు తెలిసిపోద్దేమో నా ప్రార్థన అన్నట్లుగా ఉంది. కానీ దైవజనుడు అడిగిన తర్వాత విషయమంతా చెప్పిన తర్వాత దైవజనుడు అన్నాడు ఈ మాట 17వ వచనం, అంతటా ఏలి నీవు క్షేమముగా వెళ్ళము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవిని ఆయన దయచేయునుగా కానీ ఆమెతో చెప్పగా. ఈ మాట ఎందుకు మాట్లాడానంటే ఇప్పుడు వరకు వర్ధిని వాళ్ళకి ఇంకో బిడ్డ కావాలని నా దగ్గర ఇప్పుడు చెప్పలేదు. చెప్పారా? నేను అనుకుంటున్నాను ఒక్కటి సరిపోతుంది అన్నారు. ఏంటంట? ఒక్కళ్ళంట ముద్దంట, ఇద్దరంట హద్దంట, ముగ్గురు వద్దంట. చూసావా? వద్దు వరకు వెళ్ళింది మానస. ఆ రీతిగా మనం చూసినట్లయితే ఇసాగ చూస్తూ ఉన్నాడు. ఆ రీతిగా మనం చూసినట్లయితే ఏమవుతుందంటే, నాకు ఇప్పుడు మీరందరూ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఓహో ఆడబిడ్డ కావాలని ఆమె ఎదురు చూస్తున్న విషయం నాకైతే తెలీదు. నేను వస్తూ ఉన్నాను, వచ్చినప్పుడల్లా డ్రింక్ బాటిల్ తీసుకొస్తుంది ఎవరు, షేరా, మాట్లాడతాను, నన్ను చూసి వెళ్ళిపోతూ ఉంటుంది, ఎందుకు ప్రార్థన రాలేదని అడుగుతానని. ఇవన్నీ చేస్తుంది. కానీ సందీప్ కూడా నాతో సన్నిహితంగా ఉంటాడు. అక్కడ నన్ను స్టేషన్లో జోసఫ్, సందీప్, కొన్నిసార్లు ఇసాకు వచ్చి నైట్ టైంలో దిగబెడతా ఉంటారు. కానీ విషయమై ఏం చేయాలి? చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ కాదు, ఇంకొక సంఘం ఉంది, అక్కడ ప్రార్థన చేస్తాము. ఖాళీ దొరికినప్పుడు, ఉపవాసం ఉన్నప్పుడు, అనేక దినములు ఉపవాసం. కొన్నిసార్లు మేము అనుకోకుండా సడన్గా ఉపవాసం ఉంటాం. నేను పాస్టమ్ గారు ఇవాళ ఉపవాసం ఉండిపోదాం అనుకున్నప్పుడు అనేక అంశాల కోసం నేను తక్కువ చేస్తాను. అంటే
ప్రార్థన అందరి కోసం చేస్తాను, ప్రభా బిడ్డలేని వారు బిడ్డలే, అంతే నా ప్రార్థన. కానీ పాస్టర్ గారు అలా చేయరు. ప్రతి కుటుంబంలో సమస్య అన్నీ జ్ఞాపకం చేసుకుని ఆవిడ గంటన్నర ప్రార్థన చేస్తుంది. ఇంకొకసారి 2 గంటలు అయిపోతుంది. ఇంకా 2 గంటల తర్వాత నేను 1 గంట చేసి ఎక్కువ టైం వద్దు కనుక నేను దాన్ని షార్ట్కట్లో చేసుకుని వచ్చేస్తాను. ప్రభా దాసురాలు ప్రార్థన చేసింది, నేను కూడా నీ దాసునిగా దానిని సంధిలో మరొకసారి జ్ఞాపకంలోకి తీసుకుని వస్తున్నానని ఈ రీతిగా ప్రార్థన చేస్తాం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇక్కడ దైవజనుడి దగ్గరికి అక్కడ అందుబాటులో ఉన్నప్పటికీ సేవకుడు దేవుని యొక్క దైవజనుడు అక్కడ కుర్చీ వేసుకుని వారి కోసం కనిపెడుతూ ఉన్నాడు షిలోహులో ఏలి. కానీ ఆమె మనవిని దేవుని సంధిలో చెప్పుకుంటే సరిపోద్ది అని అనుకుంది. అది తప్పు నేను అంటలేదు. కొన్నిసార్లు మనకు అందుబాటులో లేనాడు మనం ప్రార్థన చేస్తాము, లేకపోతే మన సంఘంలో ఉన్న పెద్దల యొక్క సహాయం తీసుకుంటాము, ఎవరికైనా సమస్య వచ్చిన కొన్నిసార్లు ఫోన్లో ప్రార్థన చేయించుకుంటాము, ఈ రీతిగా చేస్తూ ఉంటాము. కానీ ఒక సేవకుడు, ఒక దైవజనుడు, ఒక సంఘ కాపరికి అందుబాటులో ఉన్నప్పుడు ప్రార్థన యొక్క అంశము, ప్రార్థన యొక్క అవసరత తెలియచేయవలసిన బాధ్యత ఎంతైనా ఉంది. దేవుడే చెప్తా ఉన్నాడు. ఎందుకు ఈ మాట నేను చెప్తా ఉన్నానంటే, ఆమె ప్రార్థన చేసి దైవజనుడు కూడా ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయి ఉంటే అది ఎంతవరకు పరిపక్వతలోనికి బిడ్డ పుట్టుండేవాడో పుట్టుండకపో నాకు తెలియదు. కానీ ఏలి తానంతట తానే ఆ విషయంలో కలగ చేసుకున్నాడు. ఏమన్నాడు చదవండి. అవునుగా కానీ చెప్పగా ఆమె అతనితో, నీ సేవకురాలు నేను నీ దృష్టికి కృపనందునుగాక అనెను. అటు తరువాత ఆ స్త్రీ తన దారిన వెళ్ళిపోయి భోజనము చేయుచు నాటి నుండి దుఃఖముఖిగా ఉండటం మానెను. అటు తరువాత వారు ఉదయమందు వేగిరమే లేచి యెహోవాకు మ్రొక్కి తిరిగి రామాలోని తమ ఇంటికి వచ్చిరి. అంతటా ఎల్కానా తన భార్యయగు హన్నాను కూడెను. యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను గనుక హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని నేను యెహోవాకు మ్రొక్కుకొని వీనిని అడిగితిననుకొని వానికి సమూయేలు పేరు పెట్టెను. 24వ వచనం. పాలు మాన్పించిన తరువాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తుకొని 3 కోడలను తూమెడి పిండిని ద్రాక్షారసపు తిత్తిని తీసుకొని షిలోహులోని మందిరమునకు వచ్చెను. ఒక కోడెను వధించి పిల్లవానిని ఏలీయా తీసుకుని వచ్చినప్పుడు ఆమె అతనితో ఇట్లనెను, నా ఏలినవాడా ప్రాణము తోడు నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవి ఆయన నాకు అనుగ్రహించెను. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటిని వాడు యెహోవాకు ప్రతిష్ఠించునని చెప్పెను. అతడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. దేవుని సందులో ప్రార్థన చేసింది. దేవుని దైవజనుడు కూడా ఆమెను దీవించాడు, ఆశీర్వదించాడు. తర్వాత ఆమె ఏం చేసిందంట, షిలోహులోని తీసుకుని వచ్చి ఆ కుమారుని అర్పించి ఆయన గుర్తు చేస్తుంది. ఎవరికి? దైవజనుడు. ఎందుకంటే అప్పటికి 9 నెలలు అయిపోయి ఉంటుంది కదా. 9 నెలలు అయిన తర్వాత బిడ్డ పుట్టిన వెంటనే కూడా వచ్చిందా? రాలేదు. ఇంకా పాలు మానిపించడానికి సంవత్సరం పట్టిందో 2 సంవత్సరాలు పట్టిందో దైవజనుడు మర్చిపోయి ఉండొచ్చు. కానీ అక్కడికి వెళ్ళి దైవజనుడు గుర్తు చేసి ఆ దైవజనుడి సముఖములోని అతను ఏం చేసింది? ప్రతిష్ఠ చేసింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానని చూద్దాము. లూకా రాసిన సువార్త 9వ అధ్యాయము 1వ వచనము. లూకా 9:1. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దయ్యముల మీద
శక్తిని, అధికారమును, అధికారమును, రోగములను రోగములను స్వస్థపరచు వరమును వారికి వారికి అనుగ్రహించి. దేవుని రాజ్యమును సరిపోతుందండి. దేవుడు తనకి 12 మంది శిష్యులు ఉన్నప్పుడు 12 మంది శిష్యులు ఏం చేశారంట? పిలిచాడు. పిలిచి ఏం చేశాడంట? సమస్తమైన సమస్త దయ్యములను, ఇంకా దయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగములు స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించాడంట. కనుక ఈ మాట ఎందుకు మీకు గుచ్చి చెప్తా ఉన్నానంటే, ప్రార్థన మనం చేసుకోవాలి. ప్రార్థన చేసుకున్నప్పుడు ప్రార్థన సహాయంగా సంఘాన్ని అడగాలి. కొన్నిసార్లు కొన్ని విషయాలు సంఘంతో మనం పంచుకోలేం. కొన్ని విషయాలు గోప్యముగా ఉంచవలసిన విషయాలు కొన్ని ఉంటాయి, రహస్యంగా ఉండవలసిన విషయాలు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే, అనేకులు వచ్చి వారు కొన్నిసార్లు భర్తతో పంచుకోలేరు, కొన్నిసార్లు భార్యతో పంచుకోలేరు, కొన్నిసార్లు బిడ్డలతో పంచుకోలేరు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే, దేవునికి ప్రార్థన చేస్తాం, కానీ అలాంటి ఇతరులతో పంచుకోలేని ప్రార్థన అంశములు మీద త్వరగా జయము రాదు. కనుక దైవజనుల సమక్షంలో వాటిని ఒప్పుకోవడము మనకు సహవాసం నేర్పించే క్రమం. వాక్యానుసారంగా అనేక మంది ఫోన్ చేస్తూ ఉంటారు. ఎవరు అక్కడ బయట? అనేక మంది ఫోన్ చేస్తూ ఉంటారు, అయ్యా నేను ఫలానా పాపంలో ఉన్నాను, ఫలానా దోషంలో ఉన్నాను. ఇటీవల ఒక యవనస్తురాలైన ఒక అమ్మాయి ఫోన్ చేస్తూ ఉంది బెంగళూరు నుంచి. నాకు జాగ్రత్తగా నేను ముగింపులోకి వచ్చేస్తా ఉన్నాను. ఎవరు? ఎవరు? నేను తెలిసిన నాకైనా ఓకే. వెంకటరమణ గారు, నేను చూసుకుంటాను, వెళ్ళండి, నేను తగ్గించాను, వెళ్ళండి. సరే. బయటికి ఎక్కువ ఉంది సౌండ్. సరే, తగ్గించారు. సరే, ఇక్కడ మనము గమనిస్తున్న విషయం ఏంటంటే, దేవుని వాక్యంలో మనం గమనిస్తున్న విషయము, దేవుని యొక్క సన్నిధిలోని దేవుని యొక్క వాక్యం వింటూ ఉన్నప్పుడు, దేవుని వాక్యము బలంగా వెళ్తున్నప్పుడు కొన్ని సైతాన్ శక్తుల యొక్క ప్రభావం, కొన్ని సైతాన్ శక్తుల యొక్క దాడి జరుగుతుంది. వాటి కోసం మనం పట్టించుకునే అవసరం లేదు. కానీ ఇక్కడ దేవుని వాక్యం మాట్లాడుతున్న విషయం ఏంటంటే, దేవుని వాక్యము తగ్గించేసామ్మా, ఇది ఇక్కడే బయటికి వెళ్దు. దేవుని వాక్యం మనతోటి చెప్తున్న మాట ఏంటంటే, ఏమవుతుంది ఇక్కడ? షిలోహులోని దేవుని మందిరములోని హన్నా ప్రార్థన చేసింది. దానికి దైవజనుని యొక్క ఆశీర్వాద వచనము అక్కడ పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అలాగే కిందకి మనం వెళ్ళినట్లయితే, ఇక్కడ మన లోక సువార్త 9వ అధ్యాయం 1వ వచనంలో మనం గమనించినట్లయితే, లోకా 9:1 చదవండి. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగములను స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి దేవుని రాజ్యమును ప్రకటించుటకును, రోగుల స్వస్థపరచుటకును వారిని పంపెను. సరిపోతుందండి. ఇక్కడ శక్తిని ఇంకేమి ఇచ్చారంటే 10వ అధ్యాయంలో ఒక 10-19 కూడా చదవండి.
లోక 10:19. ఇదిగో ఇదిగో పాములను పాములను తేళ్లను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. ఏదియు మీకెంత మాత్రము హాని చేయదు. సరిపోతుంది. దేవుడేమి ఇచ్చాడంట? అధికారం ఇచ్చాడు. ఎవరికి? తన శిష్యులకి. కనుక దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తున్న మాట ఏంటంటే, అనేక పర్యాయాలు మనము వాటి విషయంలో కొన్నిసార్లు మనము దాన్ని పెద్దగా పట్టించుకోము. కానీ దేవుని వాక్యం యొక్క పట్టింపులోనికి వెళ్తే మనం ప్రార్థన చేసుకోవాలి. అన్నవ్వాలి. మన యొక్క వ్యక్తిగత ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. అలాగే సంఘ ప్రార్థన మనకి ప్రాముఖ్యమైనది. అలాగే దైవజన్ యొక్క ప్రార్థన కూడా చాలా ప్రాముఖ్యమైనది. ఇంకేం చేయాలంటే దైవజన్ చూడండి, 2 తిమోతి 3:16 ముగించేద్దాం. 2 తిమోతి 3:16 2 తిమోతి 3:16. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమునై ఉన్నది. సరిపోతుంది. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు సంపూర్ణముగా సిద్ధపడాలి. ప్రతి సత్కార్యమునకు ఎలా సిద్ధపడాలంట? సంపూర్ణంగా. ఈవేళ పలా పెడుతున్నారు కనుక కొంచెం ఎక్కువసేపు వాక్యం అలా కాదు కదా. ఈవేళ టీ వేస్తారు, లేదా అట్టిపండు వేస్తారు, లేకపోతే ఏమి ఎవరు కనుక ఆ చిన్న సరిపోతులే చేసిన చాలు అన్నట్టుగా దైవజనుడు ఉండకూడదు. ఏ ప్రార్థన అయినా దేవుని నామం బట్టి ఏది చేయవలసి వచ్చినా అది సంపూర్ణంగా సిద్ధపడి ఉన్నట్లు దైవ ఆవేశం వలన కలిగిన ప్రతి లేఖనము. దైవ ఆవేశము. కొన్నిసార్లు మీరు అంటారు, సార్ అరిసాడురా, లేకపోతే సార్ కేకలేసాడు అంటారు. అది అరుపులు కాదు, కేకలు కాదు. అది ఏంటంటే దైవ ఆవేశము. కొన్నిసార్లు దేవుని యొక్క సన్నిధిలోని ఆత్మ కొమ్మరింపు ఉన్నప్పుడు, దేవుని యొక్క సన్నిధిలో వాక్యము చెప్తా ఉన్నప్పుడు కొన్ని కఠినమైన మాటలు, కొన్ని కోపంగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఇక్కడ వాక్యం అదే చెప్తా ఉంది. ఇది దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకు నీతి అంది శిక్ష చేయుటకు ప్రయోజనకరమునై ఉన్నది. నీతి అంది శిక్షించుటకు కూడా ఖండించుటకు, తర్వాత ఉపదేశించుటకు, తప్పుదిద్దుటకు, శిక్ష చేయుటకు. కనుక ఆ రీతిగా చేయవలసిన బాధ్యత దైవజనుడి మీద ఉన్నది. కనుక ఎప్పుడైనా దైవజనుడిని కేకలేస్తామో నా మీద కేకలేస్తాడని ముడుచుకోకూడదు ఎవరును. ఈ వాక్యం ఎందుకంటే మన కుటుంబంలోని కొన్నిసార్లు మనకు వాక్యం అర్థం కాదు. నన్నే అన్నారు, ఎందుకన్నారు? ఎవరో చెప్పుంటారులే నా కోసము, అందుకే నన్ను నా మీద ఇలా కేకలేశారు, లేకపోతే నా కోసం వాక్యం చెప్పాను. కొంతమంది మనసులోని బయటికి చెప్పవచ్చు, కానీ మనసులోని కొన్నిసార్లు సనుగుడు గొణుగుడు ఉంటుంది. అయితే భర్తలు మారాలి. ఎవరు మారాలంట? భర్త మారాలి అని ఎవరు? తన సహోదరుడి కోసం చెప్పింది. అలాగే తన యొక్క భర్త కూడా మారి లేకపోతే దేవుని సంధికి వస్తున్నాడని ఆమె సంతోషంగా చెప్పింది. ఎలా మారుతారంటే భర్తలు? 1 పేతురు 3:2 చదువుదాం. 1 పేతురు 3:2 అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును. చూడండి, కొన్నిసార్లు మనం అనుకుంటాం ప్రార్థనకు వచ్చే దేవుని మాటలు వింటే నా భర్త మారు మనసు పొందుతాడు, నా అన్నయ్య మారు మనసు పొందుతాడు, తమ్ముడు మారు మనసు పొందుతాడు, నా కొడుకు మారు మనసు పొందుతాడు అని మనం అనుకుంటాం. కానీ
పెళ్ళి అయిన భర్త మారాలంటే ఎవరంట? ఆ ఇల్లాలు, ఆ స్త్రీ, ఆ గృహిణి, ప్రార్థనకి వెళ్ళే స్త్రీ అయితే తన ప్రవర్తన బట్టి తన భర్తను ఏం చేయొచ్చంట? మార్చుకోగలదు. కనుక ప్రార్థనకి వెళ్తూ ఇంట్లో అలిగింది అనుకోండి ఆ ఇల్లాలు, ఏమంటాడు భర్త? నువ్వు ప్రార్థనకి వెళ్ళి అలాగే ఉన్నావు, నేను ప్రార్థనకి వెళ్ళకుండా కూడా నేను అలాగే ఉన్నాను. ఈ రీతిగా మనుషులు మాట్లాడతారు. కనుక ఎవరైనా సరే లోకము కూడా దేవుని దగ్గర రండి అంటే మీరు దేవుని దగ్గరికి వెళ్ళి ఏం మారారు అని అడుగుతారు. కనుక మన యొక్క పవిత్రమైన ప్రవర్తన లోకం చూడాలి. భర్త చూడాలి, భార్య చూడాలి, బిడ్డలు చూడాలి, తల్లిదండ్రులు చూడాలి, సహోదరులు చూడాలి. అప్పుడు మన ప్రవక్తను చూసినప్పుడు వాక్యము లేకుండానే, ప్రార్థనకు రాకుండానే అయ్యో ఈమె ఇంత కొట్టినా ఇన్ని చేసినా ఓర్చుకుంటుందంటే ఈ మామూలు నా భార్య అయితే ఇలా ఓర్చుకోదు, ఈమె దేవుని సంధికి వెళ్తుంది కనుక ఈమె మారుమనసు పొందని భర్త కూడా మారుమనసు పొందడానికి అవకాశము ఉంటుంది. కనుక ఆ రీతిగా ఈ కుటుంబంలోని వారు మరి బిడ్డలు కావాలని కోరుకుంటూ ఉన్నారు. అలాగే తన భర్త మారినందుకు వందనాలు చెప్తూ ఉంది. రెండోది మరి తన భార్య తనకి మంచి బిడ్డలు ఇచ్చినందుకు, మొదటగా కుమారుడు ఇచ్చినందుకు వందనాలు చెప్తూ ఉంది. అలాగే తన సహోదరుడు కూడా మారాలని ఆమె ఎంతో వేడుకుంటూ ఉంది. ఆ రీతిగా ఆమె తన జీవితంలో అడిగిన దాని ప్రకారం వాక్యము, తన చెప్పిన మాటలకు సాదృశ్యంగా చెప్పబడిన వాక్యము ఆమె జీవితానికి అన్వయించినట్టుగా పరిశుద్ధాత్మ శక్తి సహాయం చేసి కాపాడుగా ప్రార్థన చేసుకుందాం. జయగల దేవా, నీ ఘనమైన పాదాలకు వందనాలు. నీ సహాయం మాకు దయచేయండి. ఈ రాత్రికాల సమయంలో దేవా, నీవు ఇచ్చిన కొద్ది మాటలకై నీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. విత్తమైన వాక్యము నా హృదయంలో మా హృదయంలో ఫలించే భాగ్యము దయచేసి బలపరిచి దేవా తండ్రి, 30 దంతులుగాను, 60 దంతులుగా, 100 దంతులుగా నీ సన్నిధిలో మేము ప్రార్థించుకునే ఆత్మను మేము పొందగలట కృప దయచేసి మీరే మహిమ ఘనత పొందమని దేవ సందీప్ షారన్ జ్ఞాపకం చేసుకొని వారికి ఇచ్చిన అత్తమావులను, దేవ తండ్రి సందీప్కి ఇచ్చిన తల్లిదండ్రులు కూడా జ్ఞాపకం చేసుకున్నాము. వారి యొక్క బావమర్ది, తన సహోదరి మేరీని కూడా జ్ఞాపకం చేసుకుని వారి బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకున్నాం. వారిని కూడా లోతుగా మార్చి కుటుంబంతో ఏకాత్మతో ఏకహృదయంతో ఉండగలిగే భాగ్యం దేవా నీ కృపను బట్టి దయచేసి బలపరచమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకుని పొందుకునిచున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మికమైన సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదా మనకు తోడై నడిపించి కాపాడను గాక. ఆమేన్. అందరికీ